చంద్రబాబు నాయుడు యొక్క అరాచక పరిపాలన ఓ చిన్నపాటి ఎన్నికల సందర్భంలో తన బలహీనమైన రాజకీయ వైఖరి జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంత భయపడుతున్నాడు అనే అంశానికి ఈ సంఘటనలన్నీ కూడా మనకి పులివెందుల జడ్పీటీసీ సెగ్మెంట్కు ఒంటిమిట్ట సెగ్మెంట్కు జరుగుతున్న ఎన్నికలలో బహిర్గతమైపోయింది. ఈ నెల 6వ తారీఖు నాడు నల్లగొండవారిపాలెం అనే గ్రామంలో తెలుగుదేశం పార్టీ గూండాలు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క చేతిలో దారుణాతి దారుణంగా అవమానించబడి భుజాన్ని జారిపోయేటట్టుగా కొట్టి ఓ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద దాడి జరిగింది. ఆ దాడిలో వారి కారు అద్దాలు పగలగొట్టారు, కారు మీద పెట్రోల్ పోశారు, రమేష్ యాదవ్ని కారుతో పాటు తగలబెట్టి చంపాలనే ప్రయత్నం జరిగింది. అదే ఘటనలలో మా మరో నాయకుడైన వేల్పుల రామలింగారెడ్డి గారు, అలాగనే ఇద్దరు నాయకుల మీద జరిగిన దాడిని మీరందరూ కూడా గమనించే ఉన్నారు. ఇలాంటి వైఖరి వేల్పుల రామలింగారెడ్డి, వెంకటాద్రి రెడ్డి ఇద్దరు కూడా అదే దాడిలో గాయపడ్డారండి. స్వయంగా ఎమ్మెల్సీ గాయపడ్డాడు, దారుణాతి దారుణంగా అవమానపడ్డాడు. చర్య తీసుకోమని పదే పదే స్థానికంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ మా నాయకత్వాలు తిరిగినాయి, కంప్లైంట్ ఇచ్చింది. ఈరోజు వరకు దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు 6వ తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చినట్లు ఎవరు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ద్వారా, ధనుంజయ్ అనే వ్యక్తి ద్వారా ఎఫ్ఐఆర్ నెంబర్ 455 కంప్లైంట్ ఇచ్చినట్లు వీళ్ళిద్దరూ అనగా వేల్పుల రామలింగారెడ్డి గారు, వెంకటాద్రి రెడ్డి గారు ఆ ఎస్సీ ధనుంజయ్ని కులం పేరుతో దూషించినట్లు, ఆయన మీద దాడి చేయబోతున్నట్టుగా ఓ తప్పుడు కథనాన్ని అల్లి మా పార్టీ నాయకత్వాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది దుర్మార్గపు ప్రభుత్వం. బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకురాబడిన రాజ్యాంగంలో ఎస్సీలకు రక్షణ ఉండాలి, ఎస్సీలకు ఆత్మగౌరవం ఉండాలి, వారు పూర్తిగా సంరక్షించబడాలి అనే అంశంతో తీసుకురాబడిన చట్టాలను ఈ రోజున చంద్రబాబు నాయుడు రాజకీయంగా వాడుకునే దిగజారులు రాజకీయ పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ప్రత్యక్షంగా వీడియోల సాక్షిగా గాయపడినటువంటి ఎమ్మెల్సీకి, ఆయనతో పాటు గాయపడిన వేల్పుల రామలింగారెడ్డికి, వెంకటాద్రి రెడ్డికి తలలు పగిలిపోయి గాయాలైతే, క్షతగాత్రులైతే అలాంటి వారి మీద కేసులు బనాయించడం అనేది ఎంత దుర్మార్గపు చర్య. అసలు ఈ ప్రపంచంలో కాదు, మనం భూమి మీద ఏ రాజకీయ నాయకుడు ఇంత దుర్మార్గం పనిచేయడు. మన హయాంలో మనం బ్రతికున్నప్పుడు మనందరం కూడా రాజకీయాల్లో మేము చూసాం. కానీ ఇంత దుర్మార్గపు నీచమైన నికృష్టమైన రాజకీయం, బాధితుల మీద ఎవరైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారు ఈ ప్రపంచంలో? చంద్రబాబు నాయుడు మాత్రమే పెట్టగలుగుతాడు. ఏమిటి అసలు చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ నియోజకవర్గమైన పులివెందులలో బై ఎన్నికలలో ఒక పులివెందుల జడ్పీటీసీ సెగ్మెంట్కు ఒంటిమిట్ట జడ్పీటీసీ సెగ్మెంట్ మీద ఏమిటి ఈయన ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం కావాలి ఈయనకి అని అంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధిపత్య రాజకీయాలను ఈ ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాడు. నిన్ను పులివెందుల జడ్పీటీసీని కూడా మేము ఓడించుతాం అని అంటున్నాడు. రైట్, మంచిది, మాకేం అభ్యంతరంలా. ప్రజాస్వామ్యంలో నిజంగానే
ఆ పులివెందుల సెగ్మెంట్లలో, ఆ పులివెందుల జడ్పీటీసీ సెగ్మెంట్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఎంపీ అభ్యర్థి అయిన అవినాష్ రెడ్డి గారి నాయకత్వం బలహీనపడితే మీరు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపి గెలిస్తే మనం హర్షించవచ్చు. ఇప్పుడు ఎన్నికలు ఎవరు చేస్తున్నారండి? ఎన్నికలు జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి కాదు మిత్రులారా. ఎన్నికలు పూర్తిగా వైఎస్ఆర్సీపీకి, పోలీస్ యంత్రాంగానికి జరుగుతుంది. ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి ఎన్నికల సంఘంతో జరుగుతుంది. ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి సిట్టింగ్ ఎమ్మెల్సీకి గాయాలైనాయా, చెయ్యి ఊడిపోయేటట్టుగా కొట్టారయ్యా, కారును పగలగొట్టారయ్యా, పోలీసులు దగ్గరుండి మరీ దాడి జరిపించారయ్యా, పెట్రోల్ పోసి తగలబెట్టబోయారా అంటే ఈ ముద్దు నిద్రపోతున్న ఎన్నికల సంఘం ఒక్క చర్య తీసుకుందా అని అడుగుతున్నాం. అరే ఏమి సోద్యం ఇది? ఈ వెటకార రాజకీయం ఏమిటి? ఓహో, మనం అధికారంలో ఉండినప్పుడు అంటే మాకు తెలియని, జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించని, జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యని, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని కొత్త రకమైన రాజకీయం ఈ రోజున ఒకటి మాకు నేర్పిస్తున్నారు. చాలా చక్కగా నేర్పిస్తున్నారు. ఏమి నేర్పిస్తున్నారండి? ఒక చిన్న జడ్పీటీసీ సెగ్మెంట్ను కూడా ముఖ్యమంత్రి కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న వ్యక్తి, 40-45 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే వ్యక్తి తన ప్రత్యర్థిని మీద ఆధిపత్య రాజకీయాలు చేయగలను అని చూపించడానికి చిట్ట చివరి సిటారు రాజకీయంలో జడ్పీటీసీ స్థానానికి కూడా వెళ్ళి ముఖ్యమంత్రి తన అధికార బలాన్ని ఉపయోగించవచ్చు అనే ఒక కొత్త రకమైన రాజకీయం ఒరవడండి. ఈ ప్రపంచంలో కొత్త రకమైన రాజకీయం వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలైంది, చంద్రబాబు నాయుడు హయాంలో మొదలైంది. రాజకీయ అధికారాన్ని ఈ విధంగా ఎదుటి పార్టీ వాళ్ళను తలలు పగలగొట్టచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్సీలైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, మాజీ మంత్రులైనా ఎవరైనా సరే ఎన్నికల సంఘాన్ని కలవటానికి వీల్లేదు, పోలీసులతో నెట్టించవచ్చు. ఇప్పుడు డీజీపీ ఆఫీస్కి వెళ్తే ఓ మాజీ మంత్రి ఉన్నాడు, సిట్టింగ్ ఎమ్మెల్సీలు 2 ఉన్నారు, ఈ నగర మేయర్ ఉంది, మాజీ ఎమ్మెల్యేలు 2 ఉన్నామండి. 7గురిని మమ్మల్ని పోలీసులు పెట్టి ఆపేస్తారా? డీజీపీ అనేవాడు తెలుగుదేశం పార్టీ డీజీపీనా, ఈ రాష్ట్రానికి డీజీపీ అని అడుగుతున్నాం. ఆ డీజీపీని మేము కలవటానికి వీల్లేదా? అంటే డీజీపీ దగ్గర అంటే అక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు మేము ఎస్సీబీసీలు ఎక్కువ మంది ఉన్నామని మమ్మల్ని కలవటానికి నీకు వ్యతిరేకత వచ్చిందా? వచ్చిన మేరు నాగార్జున ఎస్సీ సామాజిక వర్గం వాడు కాబట్టి నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వవా? ఎక్కడంటే తీసుకునేది మా అర్జీని తీసుకోవడానికి కనీసం ఒక పోలీసు అధికారి నీ ఆఫీసులో డీజీపీ ఆఫీసులో పిఎల్ లేరండి? ఎవరైనా ప్రజాప్రతినిధులు వస్తే నీ అర్జీని తీసుకోవటానికి నువ్వు అవుట్ వార్డులో ఇచ్చిపోమంటారా? అంటే మాజీ మంత్రులకు, చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్సీలకు, మాజీ ఎమ్మెల్యేలకు ఈ రాష్ట్రంలో గౌరవం లేదా? అంటే మమ్మల్ని మేము ఎమ్మెల్యేలుగా ఎదిగిన మమ్మల్ని ఇంకా కులం పేరుతోనే చూస్తారా? మీ మీద పెట్టాలి ఇప్పుడు SC/ST అట్రాసిటీ కేసు. స్వయంగా ఈ పోలీసు అధికారులు ఎవరెవరైతే మమ్మల్ని గేట్ల దగ్గర ఆపారో, మమ్మల్ని రావద్దన్నారో, స్ట్రైట్గా వెళ్ళే గేట్లో నుంచి కాదు పక్క నుంచి మమ్మల్ని పంపించారో అక్కడ వివక్ష జరిగిందంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పులివెందులా కాదు వివక్ష జరిగింది, అది తప్పుడు కేసని, అది అబద్ధం కేసని ఆ ధనుంజయ అనే అమాయకుడైన ఒక ఎస్సీ పిల్లగాడిని నేను వాడుకున్నావు. నేను ఇప్పుడు ప్రత్యక్షంగా అంటరానితనాన్ని చవి చూసా ఈ రాష్ట్రంలో. నాకు నా డీజీపీని కనుక స్వేచ్ఛ లేదు, ఎందుకంటే నేను ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేని, మేరు నాగార్జున మాజీ మంత్రి, కైలా అనిల్ మాజీ ఎమ్మెల్యే, మాతో వచ్చిన ఒక బీసీ మేయరు. ఏమండి మేము డీజీపీని కలవటానికి వీల్లేదా? కనీసం ఒక్క అధికారి కూడా రాడా? మేము ఏం చెబుతున్నాము వినరా? నిన్న ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్తే ఎన్నికల సంఘం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. అందుకే మేము అంటున్నాం, ఈ ఎన్నికల పూర్తిగా ఈ రాష్ట్రంలో పులివెందులో జరుగుతున్న జడ్పీటీసీ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి టోటల్ డీజీపీ స్థాయి నుంచి చిట్ట చివరి కానిస్టేబుల్ వరకు పోటీ పడుతున్నారు. ఏమని? చంద్రబాబు నాయుడు యొక్క అహాన్ని గెలిపించాలని, చంద్రబాబు నాయుడు యొక్క మొండి వైఖరిని గెలిపించాలని, చంద్రబాబు నాయుడు యొక్క అప్రజాస్వామిక రాజకీయ వైఖరిని గెలిపించాలని డీజీపీ స్థాయి నుండి, ఎన్నికల కమిషనర్ దగ్గర నుండి చిట్ట చివరి కానిస్టేబుల్ వరకు పోటీ పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గుడ్ బుక్స్లో పడాలి మనం. జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల సెగ్మెంట్లో మనం బ్రహ్మాండంగా
తప్పుడు కేసులు బనాయించాం, దెబ్బలు తిన్న వాళ్ళ మీద కూడా SC/ST అట్రాసిటీ కేసు పెట్టగలుగుతాం అని మాకు బాగా చక్కగా కొత్త రకమైన రాజకీయం నేర్పించాడు చంద్రబాబు నాయుడు. మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాం, ఈ రోజుతో ఎన్నికల ప్రచారం చిట్టచివరి రోజు. మార్చిన పోలింగ్ స్థానాలను యథాతథంగా అదే స్థానాల్లో ఉంచాలి. మీకు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపిస్తున్నారని ప్రపంచానికి మేము ఎట్టాగా గెలుస్తాం, దాని మీదే మా డిబేట్ అంతా కూడా. ఓ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు తన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి గారి సొంత సెగ్మెంట్లలో ఒక జడ్పీటీసీ స్థానం విషయంలో ఎంత లోపాయకారిగా లోపభూయిష్టమైన రాజకీయం చేస్తున్నాడని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మేమేదో ఓడిపోతామని భయంతోనో, లేకపోతే మాకేదో అక్కడ మా సెగ్మెంట్లో మాకేదో లోపం ఉందనే కాదు, మా బాధ అంతా కూడా వ్యవస్థలను ఆయన మేనేజ్ చేస్తాడని తెలుసు, వ్యవస్థలు వాడుకుంటాడని తెలుసు. కానీ ఇంత దిగజారుడుగా, ఇంత లోపభూయిష్టంగా ఇలాంటి పిచ్చి రాజకీయం ఎక్కడైనా జరుగుతుందా? అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, ఎన్నికల సంఘం మేల్కొనాలి. ఇది మీ శల్య పరీక్ష. అంటే మీ వ్యక్తిత్వాలకు, మీ పరిపాలన విధానాలకు, మీ టోటల్ టెన్యూర్లో ఇది ఒక మాయన మచ్చగా ఈ టెన్యూర్ ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాం ఎన్నికల సంఘానికి. మీరు ఎక్కడికెక్కడికైతే సుదీర్ఘ ప్రాంతాలకు ఓటర్లను వెళ్లే విధంగా పోలింగ్ బూత్లను మార్చారో ఆ పోలింగ్ బూత్లను యథాస్థానంలో ఉంచాలి. నంబర్ 1 డిమాండ్. రెండో డిమాండ్, మా ఎమ్మెల్సీ మీద, మా రామలింగారెడ్డి మీద పెట్టిన SC/ST అట్రాసిటీ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి. అది తప్పుడు కేసు. దెబ్బలు తిన్న వాళ్ళని, క్షతగాతులను ఆదుకోవాల్సిన ఈ ప్రభుత్వం రక్షక భటులా మీరు? భక్షక భటులు, అరాచక భటులు మీరు. ఏమిటండి, ఏమి సోద్యం ఇది? అధికార పార్టీకి వంత పాడటం ఎంత పరాకాష్ఠనా, ఇంత విచిత్ర వైఖరా? ఆ పోలీస్ కేసులు వెంటనే ఉపసంహరించుకోమని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. అలాగనే సీసీటీవీలను వెంటనే అమర్చాలి. ప్రతి పోలింగ్ బూత్లే కాదు, వీధుల్లో కూడా అమర్చాలి. వెబ్ కాస్టింగ్ జరగాలి. నిరంతరం ఎన్నికల సంఘం దాన్ని మానిటర్ చేయాలి. దాని మీద ఇప్పటికీ మాకు ఎన్నికల సంఘం మీద నమ్మకం సన్నగిల్లలేదు. కానీ మీరు రేపు తీసుకోబోయే చర్య ఈ ప్రపంచం చూస్తుందని, ఈ సభ్య సమాజం చూస్తుందని, అప్రజాస్వామికమైన వాదులకు కొమ్ము కాయొద్దని, అప్రజాస్వామ్యానికి పరాకాష్ఠగా మీరు చేసే ఈ చర్య రేపు రాబోయే రోజులలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి అనుకుంటే ఇలా చేయొచ్చని మీరు నేర్పిస్తున్నారే, రేపు మీరు ఎక్కడెక్కడ గెలుస్తారు? జడ్పీటీసీలు మీరు గెలుస్తారా? అసలు మీరు ఎన్నికల్లో పోటీలో నిలబడతారా? ఇచ్చిన అఫిడవిట్లలో అంటే అలాగనే 100లకు పైగా పెడుతున్న బైండ్ ఓవర్ కేసులు వెంటనే ఆపివేయాలి. ప్రధానమైన నాయకులను భయభ్రాంతులు చేయటం, ఎన్నికల ప్రక్రియలో వాళ్ళు పాల్గొనకుండా ఉండటం కోసం పోలీసులు పెట్టి భయభ్రాంతులు చేస్తున్న విధానం తక్షణమే పోలీసు వ్యవస్థ ఆపివేయాలి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడంలో మీరు పూర్తిగా సక్సెస్ అవుతున్నారు. అది మీ ఫెయిల్యూర్ అవుతుంది భవిష్యత్తులో. మీ టెన్యూర్లలో, మీ టోటల్ సర్వీస్లో ఈరోజు జరుగుతున్న ఎన్నికల సందర్భంలో మీరు అవలంబిస్తున్న వైఖరి ఇది ఒక మాయని మచ్చగా మీ బిడ్డల తరం ఈ పాపం చుట్టుకుంటుందని కూడా నేను చెప్తూ, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపాలి. తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించాలి. 100లకు పైగా పెట్టిన బైండ్ ఓవర్ కేసులను తీసివేయాలి. సజావుగా ఎన్నికలను నిర్వహించాలి. ఒక్కరికి కూడా, ఏ పార్టీ వాళ్ళైనా సరే, మా పార్టీ అయినా అవతల పార్టీ అయినా, ఒక్క సంఘటన కూడా, దురదృష్టకరమైన సంఘటనలు ఏమీ జరగటానికి వీల్లేదు. దానికి స్ఫూర్తిగా పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ వ్యవస్థలాగా కాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ రాజ్యాంగపరమైన హక్కులతో మీరు మాకు కూడా పోలీసులేనని, మాకు కూడా డీజీపీ అని, మాకు కూడా ఎస్పీలేనని, మాకు డిఎస్పీలేననే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.